ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ వీడియో ఈ ఎపిసోడ్లో ఇక రాబోయే రోజుల్లో కిరాణా షాపులు కనపడవు అనేది ఒకటి, కనపడతాయా, కనుమరుగవుతున్నాయా అనే దాని మీద ఈ వీడియోలో విశ్లేషణ. జనరల్గా ఇప్పటి వరకు మనము ఏదైతే మనకి చిన్న వస్తువు కావాలి అనుకోండి, తక్కువ అని మనము మన పక్కనే వీధి చివరి ఉండేటటువంటి కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కోవటం పరిపాటి. అయితే రాబోయే రోజుల్లో మరి కిరాణా షాపులు కనపడకపోవచ్చు, కనుమరుగవచ్చు, ఇవి ఎక్కడున్నాయని వెతుక్కునే పరిస్థితి రావచ్చు అనేది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఎందుకైతుందో చూద్దాము. అయితే గత దశాబ్ద కాలంగా ఇప్పుడు ఈ రిటైల్ రంగానికి సంబంధించిన ఏదైతే మన భారతదేశంలో ఉందో చాలా వరకు కీలకంగా మార్పులు రావడం జరిగింది. ఇప్పటికే ఈ దుకాణాలు ఏవైతే చిన్నపాటి దుకాణాలు ఉన్నాయో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి అనేది చెప్పటం జరుగుతుంది. అయితే దీంట్లో క్విక్ కామర్స్ సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ క్విక్ కామర్స్ ఏంటిదో చూద్దాము. ఇప్పటికే దాదాపు 2 లక్షల కిరాణా దుకాణాలు మూతలు పడ్డాయని వర్తక పరిశ్రమ చెప్తోంది. ఇప్పుడు జనరల్గా ఈ క్విక్ కామర్స్ అంటే ఏంది? మనం ఆర్డర్ చేయగానే 10 నిమిషాల్లో మన ఇంటికే సరుకులు వస్తున్నాయి. ఈ క్విక్ కామర్స్లో ఏదైతే సంస్థలు ఉన్నాయో మంచి ఆదరణ రావటం, ఈ క్విక్ కామర్స్ సర్వీస్ బాగుండటం, 10 నిమిషాల్లోనే మనము మన ఇంటికి రావటం. ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ అంటే మనం చిన్నపాటి కిరాణా షాప్ పోతే ఉంటుంది, ఉండదు, కంపెనీ అనుకోండి, బ్రాండ్ అనుకోండి, ప్రైస్ అనుకోండి, మనకి ఏదైతే ఉందో అవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. అయితే అదే ఇంటి పక్కన ఉన్న కిరాణా కొట్లో ఓకే ఇట్లా కావాలి ఏదనుకోగానే తక్షణం పోయి తెచ్చుకుంటాం. ఇప్పుడు క్విక్ కామర్స్లో ఏమవుతుంది? దానికి సంబంధించిన ఎంఆర్పీలు అనుకోండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కంపెనీ, బ్రాండు, కాంపిటీటర్సు, పీర్సు, ఏ కంపెనీ, ఏ ప్రోడక్టు, ఏ వెయిట్, ఎంత, అన్నీ కూడా ఆఫర్లతోటి మనకి ఈ క్విక్ కామర్స్ వాళ్ళు చేయటం జరుగుతుంది. వెంబటే మనం ఏం చేస్తున్నాం? ఏదైతే కావాలి అనుకున్నాగానే దాని మీద క్లిక్ చేయగానే 10 నిమిషాల్లో మనకి ఇంటికి రావటం జరుగుతుంది. ఇది క్విక్ కామర్స్ యొక్క అనమాట. అంటే ఏంది? మనము ఏదైతే ఇలా చేస్తున్నామో ఆటోమేటిక్ ఏముంటుంది, దానికి ఆదరణ ఎక్కువ పెరగడం జరిగింది ఈ క్విక్ కామర్స్కి. ఎందుకైతే ఇప్పుడు సపోజ్ పెద్దవాళ్ళు ఉంటారు, వీళ్ళు తయారయ్యి అంటే వీధి చివరి ఉన్న షాపుకి పోవటం, పిల్లలైతే తొందరగా పోయి తీసుకొని రావడానికి జరుగుతుంది. వాళ్ళ పెద్దవాళ్ళకి అంటే ఏదైతే టైం కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు పోవటం రావటం దానికోసం టైం స్పెండ్ కేటాయించే లోపులోనే ఇది ఆర్డర్ బుక్ చేస్తే 10 నిమిషాల్లో మన ఇంట్లోకి వచ్చేస్తుంది. ఎక్కువ శాతం ఇప్పుడు ఇక్కడ అందరికి కూడా సరే విలేజెస్లో పెద్దగా ఏం కాదు, కానీ ఇప్పుడు సిటీలో కానీ మెట్రో సిటీలో కానీ అందరికి కూడా మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ నుంచి ఉంటుంది. అంటే పిల్లల్ని స్కూల్ పంపించడమా, లేకపోతే ఎంప్లాయీస్ అయితే వాళ్ళు జాబ్కి వెళ్ళటమా, లేకపోతే బిజినెస్ ఉంటే వాళ్ళు బిజినెస్ కోసం వెళ్ళటమా, అంటే హడావుడి రెడీ అయిపోతుండాలి. పొద్దున్నే ప్యాకింగ్ అంటే బాక్సులు పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. కాబట్టి వాళ్ళు ఏదైనా చిన్నది అవసరం పడితే బయటికి పోయి కిరాణా షాప్ ఎత్తికి తెచ్చేంత పరిస్థితి లేకుండా పోయింది. క్విక్ కామర్స్లో ఎంటర్ చేసి ఇట్లా అనగానే 10 నిమిషాల్లో మనం రెడీ అయ్యే లోపల దాని అవసరం మన ఇంటికి చేరిపోతుంది అనమాట. అందుకని ఇంటి వద్దకే మనకి కావాల్సిన సరుకులు రావటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, పోవటం రావటం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకని వాటికి ఆదరణ పెరగటం, ఈ ఆదరణతోటి కొత్తగా వస్తున్న ఏవైతే కొత్త కంపెనీలు సంస్థలు ఉన్నాయో అవన్నీ ఆఫర్లు ఇవ్వటం, ఈ ఆఫర్లు ఇవ్వటంతో పాటుగా మనకి శ్రమ లేకుండా పోవటం, పని పూర్తవటం, ఇవన్నీ కూడా వినియోగదారులు ఏం చేస్తుర్రు? ఎక్కువ శాతం ఈ క్విక్ కామర్స్ దానికి అలవాటు పడిపోవటం. దీంతో ఏమవుతుంది? కిరాణా దుకాణాలకు మనం పోవటం కొనుక్కునేది తగ్గిపోయింది. ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఈ ఏడాదిలోనే సంప్రదాయ కిరాణా దుకాణం 10,700 కోట్ల రూపాయలు, $1.28 బిలియన్ సేల్స్ జరిగింది, విక్రయాలు జరిగాయని క్విక్ కామర్స్ కంపెనీల చేతికి వెళ్ళిపోతున్నది అని డేటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తెలపడం జరిగింది. ఏది ఆల్రెడీ కంపెనీల చేతికి. అయితే కిరాణా దుకాణాల్లో కొనుగోలు తగ్గించామని 46% మంది క్విక్ కామర్స్ వినియోగదారులు వెల్లడించడం జరిగింది. అయితే వాటి పేర్లు ఏమేంటి అంటే టాటా సంస్థ ఉంది, బిగ్ బాస్కెట్స్, జొమాటో వాళ్ళది బ్లింకిట్ ఉంది, స్విగ్గీ వాళ్ళది ఇన్స్టామార్ట్. అంటే ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళే అనమాట. అంటే టాటా వాళ్ళు, జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు, తర్వాత జెప్టో, జియో మార్ట్, ఇవన్నీ ఈ క్విక్ కామర్స్లో బాగా సర్వీస్ ఇచ్చేటటువంటి సంస్థలు. ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉత్పత్తుల్ని
మనకి డెలివరీ చేయడం జరుగుతుంది. అయితే ఈ క్విక్ కామర్స్ వచ్చిన తర్వాత సేల్స్ తగ్గిపోయినాయి అని చిన్నపాటి కిరాణా షాప్ వాళ్ళు చెప్పడం జరిగింది. 67% విక్రయాలు తగ్గిపోయినట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు మినిమము 25% కొనుగోళ్ళు అంతా కూడా ఆన్లైన్ ద్వారానే ఎక్కువ శాతం. అంటే ఇప్పుడు సిటీలల్లో మెట్రో సిటీలు అనుకోండి, డిస్టిక్లు కూడా పాకిపోయింది. మరి చిన్నపాటి విలేజెస్ తప్ప ఈ విలేజెస్ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో పని మీద సిటీకి వస్తారు. సిటీకో డిస్టిక్కో పెద్ద వచ్చినప్పుడే అన్నీ ఎక్కువ శాతం మళ్ళీ వాళ్ళు అక్కడ కొనుక్కొని పోవటం జరుగుతుంటుంది. ఎందుకంటే చిన్నపాటి మన ఉన్న కిరాణా షాప్లో దొరుకుతుంది, దొరకదు. ఒకవేళ రేట్ ఎక్కువ ఉంటుంది, ఉండదు. మనం కొనుక్కునే చిన్న క్వాంటిటీకి ఎందుకు మాటికి పోవడం రావడం టైం వేస్ట్ అని వాళ్ళు సిటీకి పోయినప్పుడు అప్పుడే వాళ్ళు కొనుక్కొచ్చుకోవడం జరుగుతుంది. విలేజెస్ వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు క్విక్ కామర్స్కి ఫాలో అవుతారు. టైం లేని వాళ్ళు ఎంప్లాయీస్, ఇప్పుడు ఏంటి అంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అంటే ఇద్దరు భార్యాభర్తలు స్కూలు పిల్లల్ని పంపించడం, ఈ భార్యాభర్తలు ఇద్దరు అయ్యేటప్పటికి మనకి టైం సరిపోదని తక్కువ అని క్విక్ కామర్స్ పెట్టడం, ఆర్డర్ పెడితే వచ్చేయటం. అయితే ఇప్పుడు కిరాణా దుకాణంతో పోలిస్తే ఆల్రెడీ ఇప్పటికే ఆన్లైన్లో మొగ్గు చూపటం, వాటితో పోలిస్తే ఈ క్విక్ కామర్స్ వాళ్ళు ఆఫర్లు ఇస్తారు. బాగా ఆఫర్లు కూడా వస్తాయని చెప్పేసి వీళ్ళు అభిప్రాయపడి, అంటే రాయితీలు ఆఫర్లు వస్తాయని వీళ్ళు క్విక్ కామర్స్లోకి ఎంటర్ అవ్వటం జరుగుతుందని. అయితే ఇవి మన ఖర్చులు కూడా తగ్గినాయి. వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటిది క్విక్ కామర్స్ ఫాలో అవ్వటం వల్ల ఆ కాంపిటీషన్ తోటి వాళ్ళ విక్రయాలు అనుకోండి, వినియోగదారుల యొక్క వ్యయాలు తగ్గటం ఈ కిరాణా దుకాణంపై ప్రభావం చూపుతున్నాయి. అంటే ఏంది, వాళ్ళకి షోరూమ్ గిరిమ్ అక్కర్లే కదా, సింపుల్గా క్విక్ కామర్స్ అంటే బుక్ చేయగానే వచ్చేస్తుంది మన ఇంటికి. అంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చరు వర్క్ ఉంటే చాలు, గోడౌన్ ఉంటే చాలు, అక్కడి నుంచి ఆన్లైన్ బుకింగ్ ఉంటే చాలు, వచ్చేస్తాడు తెచ్చేస్తాడు. అదే మన పక్కన షాప్ అంటే మెయిన్ రోడ్ మీద షాపు, అడ్డే, అడ్వాన్సు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీంతో ఏంది ఇప్పుడు దానికి ఎక్కువ కన్వర్ట్ అవడం, అంటే రిటైల్ షాప్లో కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. క్విక్ కామర్స్ వాళ్ళు ఆఫర్లు ఇవ్వటం, రాయితీలు ఇవ్వటం, ముందుగా జాయిన్ అయితే మీకు ఇంత డిస్కౌంట్ అంత డిస్కౌంట్ ఎంఆర్పి ఇంత అని చెప్పటం, దాంతో మనం అట్రాక్ట్ అవటం. అయితే దీంతో ఈ సంప్రదాయ డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోవడం కోసం, అంటే ఇప్పుడు ఆన్లైన్ ఏదైతే వ్యవస్థలు అభివృద్ధి చెందటం, దాంతో ఏవైతే కొన్ని కంపెనీలకి కాంపిటీషన్ కూడా మారటం జరిగింది. అయితే ఈ నిల్వలు ఏదైతే సాధారణంగా నిల్వలు ఏవైతే ఉంటాయో ఈ నెట్వర్కుల్లో బలహీనతలు నమోదవడంతో కంపెనీలు వాటి నిల్వలు తగ్గించుకోవడానికి పలు చర్యలు చేపట్టడం జరుగుతుంది. అయితే జీటీ భాగస్వాములు అంటారు వాటిని, అంటే సాధారణ వాణిజ్య ఏదైతే భాగస్వాములు ఉన్నాయో వాళ్ళు సవాళ్ళు ఎదుర్కొంటున్నట్టుగా లాభదాయకపై ఒత్తిడి పడకుండా విక్రయాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలని వాటాలు పెంచుకుంటున్నట్లు డాబర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ క్విక్ కామర్స్ వల్ల స్టాకిస్టులు కూడా కలవరపెట్టడం జరుగుతుంది. అయితే ఈ క్విక్ కామర్స్ నిల్వ సామర్థ్యాలు కూడా కొంచెం తక్కువ ఉండటం వల్ల స్టాకిస్టులను దాటిపోలేనటువంటి వ్యాపార వర్గాలు అంటున్నాయి. అయితే సాధారణ వాణిజ్యంతో పాటు పోలిస్తే ఈ ఆధునిక వాణిజ్యం రాబోయే రోజుల్లో ఈ కామర్స్ వంటి అధిక వృద్ధి విభాగాలపై కూడా దృష్టి పెట్టాలని హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్లు భావిస్తుంది. అయితే ఇదే సమయంలో కిరాణా దుకాణాలు అనుకోండి, సంప్రదాయ డిస్ట్రిబ్యూటర్లు అనుకోండి, వాళ్ళు బలమైనటువంటి సంబంధాలు కొనసాగించడానికి చూస్తుంది అనమాట. ఇది సింపుల్గా, అంటే రాబోయే రోజుల్లో మీకు ఇంకా లాజిక్ చెప్తున్నా, లాజిక్ కాదు జనరల్గా జరుగుతుంది. ఒకప్పుడు విలేజెస్లో చిన్నపాటి బట్టల కొట్లు ఉండేది, ఇప్పుడు లేవు. చిన్నపాటి బంగారం కొట్లు ఇప్పుడు లేవు. ఎందుకు లేవు అంటే ఏమవుతుంది, అందరు సూపర్ మార్కెట్లకు లేకపోతే హోల్సేల్ మార్కెట్లకు, అంటే పెద్ద పెద్ద మార్కెట్లకు వెళ్ళిపోతారు. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఏదైనా అనగానే చిన్న వస్తువు కొనాలన్నా కానీ ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు ఉంటాయి, అక్కడ మోడల్స్ ఎక్కువ ఉంటాయి, డిజైన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రైస్ వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ప్రైస్ తక్కువ ఉంటుంది, ఒక నమ్మకం. అందుకని ఏమవుతుంది, మన ఊళ్ళో ఉన్నటువంటి ఏది చిన్నపాటి బట్టలు కొట్టుకుపోయినాయి అనుకో, మోడల్స్ తక్కువ ఉంటాయి, లేటెస్ట్ ఉండవు అనేది ఒకటి. ఇప్పుడు సిటీలో అనుకోండి, ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క డిఫరెన్స్ అనమాట. అంటే ఏంది, రాబోయే రోజుల్లో ఇటువంటి చిన్న చిన్న షాపులు కానీ, ఇప్పుడు ఇది క్విక్ కామర్స్ కిరాణా కొట్లది కానీ మామూలుగా అన్ని షాపులు ఎప్పుడో క్లోజ్ అవటం జరుగుతుంది. అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎవరికి వాళ్ళు ప్రైస్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద అంటే సూపర్ మార్కెట్లు అనుకోండి, మాల్స్ అనుకోండి, వాటి మీద మొగ్గు చూపటం. ఇప్పుడు ఇంకా క్విక్ కామర్స్ వచ్చినాక ఆన్లైన్లోనే మనకి వితిన్ తక్కువ టైంలో క్వాలిటీ, బ్రాండు, ప్రైసు, రాయితీలు, ఆఫర్లు రావటం వల్ల క్విక్ కామర్స్కి మనం అట్రాక్ట్ అవుతున్నాం అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఉంటుంది. ఇది సింపుల్గా మీకు ఏంటిదంటే ఈ క్విక్ కామర్స్ తోటి ఈ సేల్స్ తగ్గినాయి చిన్నపాటి షాప్స్,
క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ యొక్క వీడియో. ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.